వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు, మాకు వీలైతే మీకోసం ఖచ్చితంగా వీడియోస్ చేసి పెడతాము. రోజు రెండు, ఒకవేళ వీలు కాకపోతే మాత్రం రోజు ఒకటి మాత్రమే వస్తుంది. మేము ఏ విషయం అనేది ఒకవేళ వీడియోస్ పెట్టకపోతే పోస్ట్ చేస్తాము, అందులో చూడండి దోస్తులు. మరి మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ఇక ఈ రోజు వీడియో ఏంటి అని అంటే ఆడబిడ్డ కడుపుతో ఉంటే వదినకు వచ్చిన కోస పార్ట్ 42 అన్నమాట. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఏంటి కన్నయ్యలు, ఇది అమ్మమ్మ నానే మీకు మంచిగా గుడ్లు పెట్టుకో అని చూస్తున్నాయి. పాలు తాగినాయి బొజ్జ నిండా, ఇక సప్పుడు అయ్యది. అక్కయ్య ఏంటిదే అక్క, చేతులన్నీ మండుతున్నాయి. ఉల్లిపాయలు ఎప్పుడు తీయలేదు నేను, అసొంటిది నాతోటి తీపిచ్చిర్రు. ఇక మనం పండుకుంటే ఇంద్రముకో చంద్రముకో వచ్చి మనల్ని లేపే. ఏంటి అక్క ఈ దయ్యాల గోళ, నీ ఇంట్లో ఎవరినైనా మాంత్రికుడిని పిలిపించి చూపిరాదక్క? అవును చెల్లె, నాకు తెలిసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయనను పిలిపిస్తా ఈ రోజు. అత్తమ్మా చెప్పే, అల్లం వెల్లిపాయ ఉన్ను మసాలాలు మిక్సీలా వడదురా అక్కడ కూసోని. అయ్యో మీరేం చెప్తుర్రే అవ్వ బిడ్డలు, ఇది బర్రెగా కూసున్నట్టు కూసోని ఏమున్నా మాకే పని చెప్తుంది. ఇక మా పనులు మాకున్నాయి అత్తమ్మా. ఏం పనులే, ఓ అవ్వరు అటుమనుకో మీ పెద్దవనన్న మీ అవ్వనన్న. అయ్యో నువ్వేం పని చేస్తానో వదినేడా, అందులో కనబడతలేవా? నేను నా మనవన్ని ఎత్తుకొని కూసున్నా. నాకు ఇచ్చిపోను. ఏంటి మీరు మా అక్కను కాసేపన్నా కూర్చొనిస్తలేరు? మీరు ఖాళీగానే ఉన్నారు కదా, వెళ్ళి మిక్సీ పడితే ఏమైతుంది? అబ్బో నువ్వు కూసున్నా కానే కూసుంటాను, నువ్వు పడితే ఏమైతుంది? ఏమ చెల్లకు గసొంటి రావు, ఎసొంటి అత్తయ్య. నా అమ్మది నా అంగి పితురు వస్తుందా? పట్టుకోరి మీరే, ఇప్పటిదాకా ఎల్లిపాయలు తీసినా నా చేతంతా మండుతుంది. మాకు మండుతలేవా ఏంది? ఏంటి అక్క వీళ్ళు ఇలా ఉన్నారు? వాళ్ళది పక్క పల్లెటూరు చెల్లె, గట్టనే ఉంటారు. అబ్బో డంబక్క, ఈయన మొత్తం సిటీలో ఉట్టి పెరిగినావు కావచ్చు. ఈరోజు పప్పుచారు సూపర్ ఉంది లత. అవునా అత్తమ్మా, థ్యాంక్ యూ. వదినే ఇలా గ్యాస్ ట్రబుల్ వస్తలేదా? నేను ఇంతకు ముందే తింటిని, ఇక మెల్లమెల్లగా స్టార్ట్ అవుతుంది. మరి పిల్లగాడు చేతులున్నాడు, అయ్యో నువ్వు విత్తిన సప్పుడుకు భయపడి ఎడతాడు, మరి జాగ్రత్త. నేను పిత్తుడుకు ఆ గాలికి పిల్లగాడే లేచిపోతాడు. ఏంటక్కయ్యా ఏంటిది? ఏంటి లేచిల్లమ్మో ఇలా భాష సల్లగుండా. అగో ఏం సప్పుడు అది, ఎవరాళ్ళు? నేనైతే కాదే లత. మురుగు వదినే నువ్వేనా? నేనే నేనే, నాకు కూడా పప్పు తింటే ఇలానే వస్తాయి, అసలు వెళ్ళిపోతా అంటది. చిచి ఇదేం గ్యాసో గాని, మీ అక్క విత్తిన వాసన కంటే నీ పిత్తుడు వాసనే గబ్బత్తాంది కదా. అబ్బా అక్క చెల్లెలు ముద్దు ముద్దు, పిత్తుడు పిత్తుడు అన్నీ ఒకటే ఉన్నట్టున్నాయి. అంత వాసన రాకపోయేది గాని నేను వచ్చినప్పటి నుండి బాత్రూమ్ పోలేదు. నాకు ఎక్కడికన్నా కొత్త ప్లేస్ కి వస్తే 2-3 డేస్ దాకా బాత్రూమ్ రాదు. అబ్బో భలే ఉన్నావు, చి పాడుగాను. అయ్యో ఎక్కడికైనా కొత్త ప్లేస్ లో పోతే రాదు వదినా, నీకు వస్తుందా? నీకు కూడా అట్లనే రాదా? అబ్బా ఇద్దరిద్దరే కదా, దొందు దొందే. ప్రతి ఒక్కరికి ఉంటది, లేకపోతే చచ్చిపోతారు తెలుసా మీకు? ఈ వాసన చెప్తాను. అబ్బో ఏ సింద్రు ఇప్పటిదాకా సప్పుడు చేయలే ఆ పోరడు, నువ్వు వెత్తినాక సప్పుడుకి భయమైందేమో కుయ్యి అంటాడు. అక్కయ్య అటు ఇటు సాయంత్రం అయింది అక్కయ్య, నువ్వు ఎవరినో పిలిపిస్తా అన్నావు కదా, పిలిపి అక్కయ్య. మళ్ళా రాత్రి అయితే దయ్యాలు వస్తాయి, ఇంద్రముఖి వస్తుంది చంద్రముఖి వస్తుంది. ఎవరిని పిలిపిస్తారు? ఆగు, నాకు తెలిసినోడు ఒకడు ఉన్నాడు, వాడు వచ్చిండంటే ఇంట్లో ఎసొంటి శక్తులున్నా కూడా బయట కూరకాల్సిందే. అక్క ప్లీజే. ముంగడ పురుడు పెట్టుకొని ఇప్పుడేం మాంత్రికుడు? పురుడు రేపాయే, ఇప్పుడేమన్నా పని ఉన్నదా? వాడు వచ్చి వాని పని వాడు చేసుకొని పోతాడు. వాడు ఇంకా దీన్ని కూర్చోబడిపియాలి, అప్పుడు తెలుస్తుంది. ఏమో పో. ఫోన్ చేయి అక్క నువ్వు. హలో ఎవరు? నేను రా నర్సవ్వను. అక్క చెప్పు చెప్పు, అంత బాగేనా అక్క? అంత బాగే గాని తమ్మి ఓసారి మా ఇంటికి రావాలరా నువ్వు ఇప్పుడు. ఎందుకక్క ఏమైంది? మా ఇంట్లో రోజు దయ్యాలు తిరుగుతున్నాయిరా, ఇంద్రముఖి చంద్రముఖి అని మా పానం తింటాన్నాయి. అవునా అక్క, మరి చెప్తలేవు? చెప్తే నేను ఎప్పుడో వచ్చి ఆ దయ్యాలను ఎలగొట్టుతోంది కదా. అబ్బా రారా, జరని పుణ్యం ఉంటది, చీకటైతే భయమైతాంది. వస్తున్నా అక్క, 10 నిమిషాలు. వస్తాడు చెల్లమ్మ. ఎవరిని రప్పిస్తాంది, ఇదేం చేపిస్తాంది? ఎవరాళ్ళు ఏం కాత? వస్తాడు వచ్చినాక మీరే చూడుర్రి, ఎలాంటి దయ్యాలున్నా కూడా మీదికి పోగొడతాడు.
మిక్సీ పట్టుపోర్రి. నువ్వు ముద్దపప్పు కదా కూసున్నట్టు ఒక్కగానే కూసోవాదినా? అయ్యో కొంచెం సహాయం చేయండి, రేపు పురుడు అయిపోతే మన పని అయిపోతుంది. తర్వాత ఎక్కడో అక్కడ పోయి ఎవరి పని వాళ్ళు చేసుకుందాం గాని. గదే గదే పురుడు అయిపోవాలే, నా బిడ్డని తీసుకుపోవాలనే చూస్తాను నేను. చీటికి మాటికి బిడ్డను తీసుకుపోతానంటావు, తీసుకోవద్దు. ఇక పురుడైనకి ఏం పని ఉంటది? పాలతవ్వా ఈ మొద్దు సుద్దలు ఏం పట్టేటట్టున్నారు మిక్సీ. ఇక నేనన్నా పడతా. మొద్దు సుద్దలా? మరి నువ్వేందే బక్కదానా? ఓ మీరు అంక బక్క ఉన్నారని మమ్మల్ని మొద్దు మొద్దు అని అంటున్నారు. మీరు కూడా ఒక రోజు మాలాగా అయితర్లే. అగ చూడు, ఆ బట్టలే సరిపోతలేవు పొట్టకు. పొట్ట యువతలకే వస్తాంది. జర తక్కువ తినుర్రి, ఎక్కువ పని చేయుర్రి. పొట్ట పోయి స్లిమ్గా అవుతారు. అయ్యో నువ్వైతే ఓలేవు, నువ్వు మా లెక్క దొడ్డుగా. అయ్యే బిడ్డప ఎవడో రాలిళ్ళతోటి. అవనే ఈ పిల్లగాన్ని ఎత్తుకపోయి వాళ్ళ అవ్వకి పో, పాలిత్తది, పండ పెడతది. పొద్దుది కూసునగానే కూసుంటది. దీని మొద్దు మొక్కల చెప్పు. ఆడెవడో అత్తాండట రాని, వాడు వీళ్ళిద్దరిని అవతలకి ఎలగొట్టాలి. పాపిలగా గంట చిన్న పిల్లగాన్ని పట్టుకొని పాపిలగా అంటున్నావేంటి వదినా? నా మనవడేనాయే దునియా అనుకుంటా నేను. ఓ దీని కోతి మొక్కల చెప్పు. దీని మనవడట దొంగబోడు ఒక్క రోజన్నా హాస్పిటల్ లేదు, నా బిడ్డని ఏలేదు, మనవడిని ఎత్తుకోలేదు కానీ ఇప్పుడు నా మనవడు అని ముద్దాడుతాంది. సరే తీ అక్కయ్య, మనం కాసేపు అట్లా ఉరుగుదామంటే వీళ్ళు ఉరగనిస్తలేరు. వాడెవడో వస్తా అన్నాడు కదా, వాడు వచ్చినాక వీళ్ళిద్దరిని బయటకి వెళ్ళగొట్టాలి. వస్తాడు వస్తాడు. ఉన్నావా నరసక్క? చేసిన నేను. ఆగు, నరసక్కను పిలిస్తే ఈమెవరు వస్తున్నారు? ఈమె నరసక్కనేనా? ఏంది ఇట్లా తయారైంది? ఎవరండి మీరు? నువ్వు నరసవ్వ కాదా? కాదండి, వాళ్ళ చెల్లెల్ని. అవునా? అప్పుడు ఫోన్ చేసి నన్ను రమ్మన్నది, అయితే వచ్చినా. ఓ దయ్యాలను పట్టించే మాంత్రికుడు మీరేనా? అవునవును. మిమ్మల్ని చూస్తే అట్లా అనిపిస్తలేదే. ఒక్కసారి మంత్రాలు చదువుడు స్టార్ట్ చేస్తే ఎన్ని భూతాలు ఉన్నా కూడా నా ముంగట నిల్చోవాల్సిందే. అమ్మో అవునా? ఓకే ఓకే, మా అక్కయ్యని పిలుస్తా, ఆగండి. అక్కయ్య, ఓ అక్కయ్య. చెల్లమ్మ, అగో వచ్చిన వాయ బుట్టన్నా. వచ్చినా ఏమైంది అసలు చెప్పండి మీరు. ఓ వీడేనా బుట్టడు బుట్టడు అని అంటది? ఈ బుట్టడేనా దయ్యాలను బట్టి బుట్టలేసుకునేది? ఏం లేదే, ఇగో మా అయ్య ప్రాళ్ళు వచ్చిర్రు, నా బిడ్డకు కొడుకు పుట్టిండు. అవునా? ఎప్పుడు నరసక్క? బాగున్నారా ఇద్దరు? బానే ఉన్నారు. ఇక వాళ్ళ మీదకి రాత్రి అయితే దయ్యాలు వస్తున్నాయి, ఇంద్రముఖి చంద్రముఖి అని. మా అవ్వలిద్దరు మిమ్మల్ని భయపెట్టాలని ఆయేషాలు ఎత్తారు. అవునా? ఏ ఇంద్రముఖినైనా ఏ చంద్రముఖినైనా నేను ఇట్లే పట్టేస్తా నా మంత్రాలతోటి. అబ్బా జర వాటికి ఏ బుట్టన్నా? బుట్టంతోటి కాదు, నీతోటి కాదు డంబక్క. సరే డోర్లు పెట్టి రాపోర్రి. ఎందుకే? నేను దయ్యాలను పిలుస్తా, అవి వచ్చి నా ముంగట వాళ్తాయి. మీరు డోర్లు పెట్టిపోర్రి. డోర్లు తీసుంటేనే కదా అవి బయట పోతాయి. నేను పట్టి తీసుకొని పోయి బయట ఇడిచి పెడతా. నువ్వు ఫస్ట్ డోర్లు వేసి రాపో. సరే సరే. ఇది కూడా ఏమన్నా డోర్స్ ఉంటే వేయిపో. అయిపోలేదా? మీరు ఎక్కడ ఉంటారు? నేను హైదరాబాద్ లో ఉంటా, రేపు పురుడు అని చెప్తే వచ్చినా. అవునా? ఈ డ్రెస్ లో మీరు చాలా అందంగా ఉన్నారు. నేను చూసి షాక్ అయినా మిమ్మల్ని. దయ్యాలను పట్టేస్తారా మీరైతే? పట్టేస్తా, ఇప్పుడు మీరే చూస్తారు కదా. కొంచెం దూరము ఉండండి, దయ్యాలు వచ్చి నా ముంగట ఉంటాయి. ఇప్పుడు మీ ఇంట్లో ఏదన్నా ఉంటే. సరే సరే వచ్చిందే. సరే ఇక ఆగుర్రి. ఓం కాత్యాయనే నమః. చెండి పిశాచి రాండి రిండి, రమ్మ రంగ రాజరంగారి. ఇక్కడున్నా సరే నా ముందుకు రావాలి. ఏంటి అక్కయ్య, నిజంగానే అత్తయ్య? గుడ్లు గట్ల తెరిచిండేవే, అత్తయ్య కావచ్చు. దెయ్యాలు భూతాలు పేత పిశాచాలు సమర్పయామి, నా ముందుకు రావాలి. ఎంతటి దయ్యాలున్నా ఏదున్నా నా ముందు వచ్చి నిలవాలి. ఓం స్వాహ. అచ్చుకుం బుచ్చుకుం 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 ఆచుకుం బూచుకుం ఆచుకుం బూచుకుం. ఈ ఆచుకుం బుచ్చుకుం ఎక్కడిది? తపస్యామి. ఇంద్రముఖో చంద్రముఖి, ఎక్కడున్నా నా ముందుకి రావాలి. మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే నా ముందుకొచ్చి నిలవాలి. రావాలి. అచ్చుకుం బుచ్చుకుం అచ్చుకుం బుచ్చుకుం ఆచుకుం బుచ్చుకుం. సమర్పయామి, ఆవాహయామి.
ఇది మంత్రగాడా లేకపోతే అచ్చుకుం అట్టోడేనా? ఈ దయ్యాలు ఇంట్లో లేనట్టున్నాయి కదా, ఏదో అట్లా నేను అబద్ధాలాడి వీళ్ళని పిచ్చోళ్ళని చెప్తా అనుకుంటానా. రావాలి రావాలి, ఆవాహయామి ఆవాహయామి, అచుకుం బుచుకుం మంత్రం తంత్రం యామి యామి. ఏమైందిరా బాలుడా, రా రా అని పిలుస్తున్నావు, ఏమి కావాలిరా నీకు? నీ రక్తం పీలుమంటావా, నీ గోషి ఇప్పుమంటావా అని గోషిప్పే పెద్దవా. ఏయ్, ఎవరు నువ్వు? ఎందుకు ఇంట్లో నివాసం చేస్తున్నావు? చంద్రముఖిని లగ 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 హరారాయ్. చెల్లే ఇంద్రముఖి, ఎక్కడున్నా వచ్చేసేయ్. పిలిచావా అక్క? అక్కో ఇంత నిజంగానే ఉన్నాయే దయ్యాలు. మీరు ఈ ఇంట్లో ఎందుకుంటున్నారు? ఈ ఇల్లును వదిలిపెట్టి వెళ్ళిపోవాలి మీరు, లేకపోతే నా చేతుల్లో చిత్రహింస చూస్తారు. థోం 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 తడిగిన థోం 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 తకదిమి తకదిమి థా. అసలు ఇది దయ్యాలా లేకపోతే మా వాళ్ళు యాక్టింగ్ చేస్తారా? నాకైతే ఎటు అర్థమైపాడైతలేదు. తకదిమి లేదు తికదిమి లేదు, మీరు వెళ్ళిపోతారా లేకపోతే నన్ను నలుగుమంటారా మిమ్మల్ని? అలాను చంపేసి తీసుకుపోయే బుట్టన్నా వాళ్ళ మీద ఉన్న దయ్యాలని. ఆ కూర్చోబడుతుంది, ఇవి దయ్యాలేనా? పోయవ్వో నన్నేం చెప్తాయో. పారాయ్ సరసకురారాయ్. ఓం 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 ఆజ్గోం భోజ్గోం దయ్యం ఆవాహయామి ఆవాహయామి. అరే నువ్వేమో చేస్తానచ్చినావు గాని నీ చేతుకు మేము చిక్కమురా, నీ చేతుకు మేము చిక్కం. నాకు రక్తం కావాలి, రక్తం పీల్చేస్తేనే మేము ఇంట్లో నుండి వెళ్ళిపోతాం. నువ్వు రారా, నిన్ను వీడ్చేస్తాం. నీ మంత్రమేదిరా, నీ తంత్రమేదిరా? ఏయ్, ఏవత్వే నువ్వు? బగ్గా మాట్లాడుతున్నావు. ఇళ్ళ మీదకి ఎందుకు వచ్చినావు? నేను చంద్రముఖిని. నేను రక్తం పీలుస్తే నా భర్త సంతోషిస్తాడు, మాకు శక్తులు వెలుగుతాయి. ఇక్కడికిక్కడే నరికేస్తా. నువ్వారా ఇంద్రముఖి? వీని సంగతి చూద్దామా ఒకసారి? సరే అక్కయ్య, ఒక పట్టు పట్టేద్దాం. అయినా నిన్ను విలిపించినోళ్ళు ఆ మొద్దుదే కదా, ఆ మొద్దు దాని పని అల్ల కథం చేసేస్తాం మేము. ఓ బుట్టన్న, ఏందే నువ్వు సప్పుడు చేస్తలేవు? దయ్యాలు నీ ముంగడికి వచ్చినాయి, వాటిని భస్మం చెయ్యి, వాటిని బుట్టలు వేసుకొని పో, ఏనన్నా వారైపో. నేనేదో చేద్దామని అనుకోని వచ్చినా, ఇవి నిజంగానే దయ్యాలు పాడైనాయి. ఇవి నా ముందుకు వచ్చినాయి, నేనేం చేయాలి ఇప్పుడు? ఇవి నన్నేం చెప్తే నాకు అర్థమైతలేదు. ఏ బుట్టలు ఎత్తావురా బుట్టన్నా? లక 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 చూస్తా అంటే మెరిసిపోతున్నావురా, నీ రక్తం కూడా తలతలా అంటాంది. పీర్చేద్దాం. అక్క చంద్రముఖి రావే, విని దొరకబట్టవే, నేను విని గుండెకాయ కాడ రక్తం తాగేస్తా. తరిమి కొడతాడైనా. బాబు, ఇవి నా రక్తాలు పీల్చేటట్టున్నాయిగా. దొరకబట్టిన చెల్లా. ఏంది మీరు? చంద్రముఖి, వదిలిపెట్టి నన్ను. వీడే భయపడతాడు కదా, వీడు దయ్యాలను పడతాడని వీని రప్పిస్తే అమ్మో వీడే పిత్తులు పోసుకుంటాడు. నన్ను వదిలిపెట్టండి, లేకపోతే మీ ఇద్దరికి సుక్కలు చూపిస్తాయిడా. విన్నావా చంద్రముఖి? ఈ బట్టగుండోడు ఏమంటుండు? వింటున్నా ఇంద్రముఖి, వీని గుండె అయితే ఏం లేకుండా కొరికేద్దాం. అబ్బో బాబు, నన్నైతే ఏం చేయకుర్రి, నేనైతే పోతున్నా. ఏయ్ ఆగరా. అయ్యో నేను తాళం వేసిందేవో బుట్టన్నా, జరా ఈ దయ్యాన్ని పట్టుకొని పోయే. అయ్యో తాళలేసినవా? ఇప్పుడు నా పరిస్థితి ఏంది? అయిపోయి కథ. ఇప్పుడు ఉన్నది మా వద్దుదానికి మా అవ్వలతోటి. అక్క చంద్రముఖి, వాని గోసిప్పే. పారిగోసిప్పి మీరేం చేస్తారు? చెల్లె,
నువ్వు వాని పైజామిప్పు, నేను కింద గోసిప్పుతా. పదవే. లాక 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 లాక. రారాయ్. ఓ అవ్వా నేను ఎట్లాను పారాయ్. ఓ నేను వంట చెల్లే ఇంద్రముఖి, వాని గోసిప్పవే. అయ్యో ఓ అవ్వా గోషిప్పకు నీ లోపల డ్రైవర్ కూడా వేసుకోలే. కొత్త పాడగాను ఎవరు చూడాలి అది చిత్రం. ఓ నర్సవ్వా నన్ను కాపాడు. ఓ బుట్టన్నాను దయ్యాన్ని పడతావేమోనే, ఇప్పుడే గట్ల భయపడుతుండవేంది దయ్యాలకు, ఇప్పుడు మా పరిస్థితి ఏంది? అదే చెల్లి, వాని గోసిప్పి వాని పొట్టు పొట్టు కొరికేద్దాం. కోసిప్పి కొరుకుతారా? అమ్మో ఓ నేను మీద ఎక్కినా. ఓ నర్సవ్వా జర నీ పుణ్యం ఉంటుంది కదా తాళం దీపో. ఏ నర్సి, వీణ్ణి పిలిపించిన వానే, నువ్వేం చేసినా మమ్మల్ని బయటకెళ్ళగొట్టలేవే. పద చెల్లి, దీన్ని దాన్ని వాన్ని మొత్తం కొరికేద్దాం. బాబో నిజంగా దయ్యాలేంది. ఓ అవ్వా నువ్వు నన్ను పట్టడమేంది? నా గోసి ఊసిపోతుంది, అట్టుగానే ఉంది, వదిలిపెట్టు. ఈడ మీద అట్టుగానే పట్టుకున్నా, నా గోసి అట్టుగానే ఉన్నది. అనుకుంటాడు అమ్మో ఈమె కొరుకుతుందట. అయ్యో వాడి గోసి పట్టేనే ఉందట, ఇది అదే పట్టుకొని ఊగులాడుతుంది కదా. చెల్లే, అటు ఇటు తాళాలు వేసినాం. అమ్మో నువ్వు మీదికి ఎక్కి నిన్ను పట్టుకుంటా. అయ్యో నువ్వు నన్ను పట్టుకున్నావేంది? ఇద్దరం పడతాం. అయ్యో ఇప్పుడు నేనే పట్టుకుందును. అయ్యో పాపం. అయ్యో నేను జారుతాన్నా. ఓ మొద్దుదానా నన్ను వదిలిపెట్టే. అమ్మో నాకు భయం అవుతుంది బుట్ట. వస్తున్నాం వచ్చేస్తున్నాం. డిడిడిడిడిడిడి. అయ్యో ఓ లత అతని చీపిరి పట్టుకుంటే దయ్యాలను. అయ్యో నేను జారుతాన్నా. ఓ మొద్దుదానా. అయ్యో మా అత్తకేమైంది, మొత్తం నోరు వేసి కొడుతుంది. అయ్యో నేను పడతానా. అయ్యో ఒకళ్ళ మీద ఒకళ్ళు పడ్డారుగా. ఏంటి ఇలా పడేసినావు? ఓ అవ్వా జర తాళాలు తీయుర్రి, నేను బయటకోతా. రసగురారా ఎలిమికి చేర్రా. ఊర్రి అవ్వ మా చెల్లె దాని మీద పడ్డదేంది? అయ్యో గట్టిగా అనుకుంటారా ఏంటిల్లు? దోస్తులు చూసి రాళ్ళ మన వీడియో. అయితే వీడియో ఎడిట్ చేయడానికి టైం లేదు దోస్తులు, ఏమనుకోకుర్రి. ఎందుకు అంటే వెనకాల కామెడీ సౌండ్స్ పెట్టలేదు కదా, కొంచెం టైం లేకుండే దోస్తులు, అందుకే పెట్టలేదు. ఈ వీడియో చూసి మీరు ఫుల్ ఎంజాయ్ చేస్తారని మేము అనుకుంటున్నాం. సో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా